తెలుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. Shobhan, and both of you can answer this question because ఇప్పుడు ఈ కపుల్ ఫ్రెండ్లీ అన్న దానిలో యాజ్ ఫార్ యాజ్ టు ది ఎక్స్టెంట్ వీ హ్యావ్ సీన్ దట్ ట్రైలర్, తర్వాత సినిమా చూస్తే కానీ అది ఏంటన్నది తెలీదు. మీరు ఇద్దరు ట్రై చేశారు దాని గురించి చెప్పడానికి, బట్ స్టిల్ ది డౌట్స్ ఆర్ లర్కింగ్ ఇన్ మీ. దీంట్లో ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని యూత్, బేసిక్గా ది యూత్ టార్గెటెడ్ కంటెంటే ఇది. అఫ్ కోర్స్ ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయ్యి తీరాలి, సస్తారా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి తీరాలి. ఎందుకంటే నో కపుల్ ఆర్ నో యూత్ ఆర్ వితౌట్ పేరెంట్స్. ఇప్పుడు మీ ఇద్దరు ఈ కంటెంట్ని మీరిద్దరూ ఒక రకంగా రేజనేజ్ చేయాలి, లేకపోతే సపోర్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు మీ ఇద్దరు? హౌ డు యూ సపోర్ట్ దిస్ కంటెంట్? ట్రైలర్ బేసిక్గా ఇస్ ద అవుట్లైన్ అండ్ ద సెటప్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. ఏ కంటెంట్ అయితే ధీరజ్ నమ్మో, నేను నమ్మో, మానస నమ్మో, అజయ్ నమ్మో దిగామో కథలోకి, అది మేము ఇంకా హోల్డ్ చేసి పెడుతున్నాం సార్. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం సార్. అదేదో పెద్ద ట్విస్ట్ అదేదో దాచామని మేము చెప్పట్లేదు సార్. అసలు సోల్ అండ్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ మేము థియేటర్ కోసమే దాచిపెట్టాం సార్. ఐ ఫీల్ లైక్ థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. అండ్ దాట్స్ వేర్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్. అండ్ అదే సార్, వెయిటింగ్ టు మీట్ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. ఐ థింక్ ఇట్ విల్ బీ నైస్ టు సీ ఇట్ దేర్. I think you'll really feel the right things. It may not be the answer for my question. మీరు క్వశ్చన్ కొంచెం నేను అంటుంది ఏంటంటే, మీరు ఈరోజు ప్రజెంట్ డే యంగ్స్టర్స్గా మీరు ప్రజెంట్ చేసిన ఈ స్టోరీని మీరిద్దరూ ఎలా సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఎవరో ఇద్దరు తెలియని అమ్మాయి అబ్బాయి ఒక చోట లివింగ్, నువ్వు నీ డైలాగ్ కూడా ఉంది కదా Sir, అసలు లివింగ్కే టికానా లేనివాడిని కో లివింగ్గా ఏదో చెప్పావు కదా నువ్వు, లివింగ్ టుగెదర్. దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? సార్, ఎవరి లైఫ్ గురించి మాట్లాడమనే ఉంది సార్, బట్ కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ క్లియర్. కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ సేఫ్టీ. అది నువ్వు కొంచెం బీయింగ్ ఎ మిస్ ఇండియా యూ కెన్ అడ్రస్ ఆన్ ఏ లార్జర్ క్యాన్వాస్. షూర్ అండి, మీరు స్పెసిఫిక్గా లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు కాబట్టి, యాజ్ అ యంగ్స్టర్ ఐ బిలీవ్ దట్ ద యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఐ థింక్ మనం అలా బ్లాక్ ఇది వైట్ అని చెప్పలేము. అండ్ యాజ్ ఫార్ ఎస్ రిలేషన్షిప్స్ ఆర్ కన్సర్న్డ్ అండి, అది లివింగ్ టుగెదర్ ఉండినా కానీ అవ్వకపోని కానీ సేఫ్టీ, ఒక ట్రస్ట్, ఒక కంఫర్ట్, ఈ మూడు ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే పేరెంట్స్తో సంబంధం లేదు ఇంకా. కాదు, మిస్ ఇండియా కాబట్టి లార్జర్ క్యాన్వాస్ అంటే నేను మీరు మాట్లాడుకుంటే అమీర్పేట వరకు లాగిపోతే ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ అంటే నేను కష్టపడి పంచ డైలాగులు రాసుకొని వస్తే కాదు నేను అంటే అమ్మాయి ఇది ఎక్కువగా గర్ల్ మాట్లాడేది ఎక్కువ రీచ్ అవుతుంది. ఇది లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ కదా, అంటే పేరెంట్స్తో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ కనిపిస్తే వాళ్ళతో సెట్ అయిపోయి వెళ్ళిపోవచ్చా? సార్, పేరెంట్సా? యాక్చువల్గా నా పేరెంట్స్ లేచిపోయారు సార్. సో నేను దీని గురించి పెద్దగా సారీ చెప్పకూడదు కదా. సారీ లేదు సార్, యాక్చువల్గా చెప్పండి సార్. ఏంటి సార్? నేను అందుకే అమ్మాయిని అడుగుతున్నా, నిన్ను కాదు. అమ్మాయిని అడిగే క్వశ్చన్స్ వేరు, హీరోని అడిగే నన్ను క్వశ్చన్స్ పెట్టచ్చు కదా సార్, ఇబ్బంది. అది నువ్వు చెప్పు పోనీ. నువ్వు ఇంకా నేను నాకు వద్దు, ఇప్పుడప్పుడే వద్దు మ్యారేజ్ అని చెప్పావు నాకు ఇంటర్వ్యూలోని. కెన్ ఏ బాయ్ ఎంటర్ ఇన్ టు ఏ కో లివింగ్ ఆర్ లివింగ్ టుగెదర్ ప్యాటర్న్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్? వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్ లేదు, చెప్పాలండి సార్. చెప్పేనా? టేక్ పర్మిషన్, ఇస్ దట్ ఓకే? రెస్పెక్ట్ఫుల్లీ చెప్తాను సార్. నువ్వు నేను పర్సనల్ లైఫ్ అడగట్లేదు, నేను సినిమా కథ గురించి ఇందాక నుంచి అడుగుతున్నా. సినిమానా సార్? అన్ని హాల్లోనే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ తంది కూడా సెంటిమెంటల్గా మంచి హ్యాండ్ మీడాస్ టచ్ 100% పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్. మానస గారు హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ బాగా హిట్ అయింది అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. బట్ ఒక క్యారెక్టరైజేషన్ ఏదైనా చేసేటప్పుడు ఎక్కడో దగ్గర మన పర్సనల్ లైఫ్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా కనెక్ట్ అవుతూ ఉండాలి. అండ్ చాలా వరకు ఇందులో మీ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే
ఎంత ఫాదర్ చెప్పిన మాట ఇష్టం లేకుండా వినే అమ్మాయి అయినా సరే ఎక్కడో దగ్గర ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఎంతవరకు ఈ క్యారెక్టర్ మీకు కనెక్ట్ అయ్యింది అండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ సే ఎస్ ఫర్ దిస్? ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్, రైట్? ఒక అమ్మాయిగా మనకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇండిపెండెంట్గా బతకాలని, మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలని. మిత్ర కూడా అంతే. షీ వాంట్స్ టు బీ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ హర్ సెల్ఫ్ అండ్ హర్ లవ్డ్ వన్స్. సో ఆ ఒక పాయింట్కి చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ అది కాకుండా మిత్ర అనే క్యారెక్టర్ షీఈ్ ఆల్సో వెరీ ఫాస్ట్. ఒకటి ఆలోచించితే చేసేస్తుంది. అండ్ ఆ పాయింట్కి కూడా చాలా రిలేట్ అయ్యాను బికాజ్ ఐ థింక్ సమ్టైమ్స్ మనకి ఓవర్ థింకింగ్ టెండెన్సీ ఉంటుంది కదండి. నేను ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఆపేసి యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోదామనే ఒక జోన్లో ఉంటాను. సో మిత్ర అనే క్యారెక్టర్ నటిస్తూ నాలో కూడా ఆ క్వాలిటీ ఇంకా బెటర్ అయిందని నమ్ముతున్నాను. ఓకే. అండ్ ట్రైలర్‌లో దేర్ వాజ్ ఎ షాట్ కదా! మీరు గట్టిగా షౌట్ చేస్తారు. సో దట్ ఆ షాట్‌కి చాలా వరకు అందరు అమ్మాయిలు కనెక్ట్ అవుతారండి. వాస్ వెరీ నైస్. చాలా బాగుంది. Thank సంతోష్ you. గారు.